సో మనం 124 క్లాస్ 3 గురించి తెలుసుకుందాం. 124 క్లాస్ 3 దేని గురించి చెప్తుంది అంటే మనకి క్వాలిఫికేషన్స్ గురించి తెలియజేస్తున్నాయి. అర్హతల గురించి తెలియజేస్తున్నది. ప్లస్ 124 క్లాస్ 3 అనే టైం పీరియడ్ పదవీ కాలం గురించి కూడా మనకి తెలియజేస్తున్నది. సో ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాలన్నా లేదా జడ్జి కావాలన్నా ఏం క్వాలిఫికేషన్స్ కావాలి? క్వాలిఫికేషన్స్ ఏముంటాయి? క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే మనకి సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్స్ హైకోర్టు లెవెల్లో 5 years జడ్జిగానైనా పనిచేసి ఉండాలి. హైకోర్టు లెవెల్లో 5 years జడ్జిగానైనా పనిచేసి ఉండాలి. లేదంటే హైకోర్టు లెవెల్లో 10 years హైకోర్టు లెవెల్లో 10 years అడ్వకేట్గానైనా పనిచేసి ఉండాలి. అడ్వకేట్గానైనా పనిచేసి ఉండాలి. లేదంటే ప్రెసిడెంట్ దృష్టిలో ఒక మంచి లీగల్ నాలెడ్జ్ పర్సన్ అయి ఉండాలి. ప్రెసిడెంట్ దృష్టిలో మంచి లీగల్ నాలెడ్జ్ పర్సన్ అయి ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇవి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే హైకోర్టు లెవెల్లో 5 years న్యాయమూర్తిగానైనా పనిచేసి ఉండాలి. లేదంటే హైకోర్టు లెవెల్లో 10 సంవత్సరాలు న్యాయవాదిగానైనా పనిచేసి ఉండాలి. లేదంటే ప్రెసిడెంట్ దృష్టిలో ఒక మంచి న్యాయ కోవిద అయి ఉంటే సరిపోతుంది. ఇలాంటి క్వాలిఫికేషన్స్ గురించి చెప్తున్నాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ తర్వాత పదవి కాలము చూస్తే పదవి కాలము ఎన్ని సంవత్సరాలు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ది కానీ సుప్రీంకోర్టు జడ్జిలేదు కానీ పదవి కాలం ఎన్ని సంవత్సరాలు అంటే టెన్యూర్ ఆఫ్ ది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ అంటారు. సో టెన్యూర్ ఎంత అంటే 5 years. పదవి కాలం వచ్చేసి 65 years. పదవి కాలం 65 years 65 సంవత్సరాలు 65 years పదవి కాలం. అయితే దీన్ని 67 yearsకు పెంచాలని 68 years పెంచాలని ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ ఇంతవరకు అయితే పెంచలేదు. 67కి పెంచాలని కొంతమంది ప్రపోజల్ చేయగా 68 పెంచాలని కొంతమంది ప్రపోజల్ చేశారు. కానీ సో అంటే లా కమిషన్ లాంటివి 68 years పెంచాలని ప్రపోజల్ చేశాయి. సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల పదవి కాలం టెన్యూర్ ఆఫ్ ది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఎంత అంటే 65 సంవత్సరాలు 65 yearsకి వాళ్ళ పదవి కాలము పూర్తవుతుంది, అనగా రిటైర్మెంట్ అవుతారు. ఓకే. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్లస్ ఇతర న్యాయమూర్తుల యొక్క పదవి కాలం 65 సంవత్సరాలు. దీన్ని మనకి లా కమిషన్ 68 సంవత్సరాలకు పెంచాలని సో కేంద్రానికి సిఫారసులు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే 68 సంవత్సరాలకు పెంచబడలేదు, 65 సంవత్సరాలుగానే నిర్ణయించబడింది. కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి కాలము సుప్రీంకోర్టు జడ్జిల పదవి కాలం ఎంత అంటే 65 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోండి. 65 years అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ సో ఈ 124 క్లాస్ 3లో మెన్షన్ చేయబడిన ఏవైతే అర్హతలు ఉన్నాయో ఈ అర్హతలు ఉన్న వారిని సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా కానీ జడ్జెస్గా కానీ నియమిస్తున్నారు. సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా కానీ లేదా జడ్జెస్గా కానీ నియమించడం జరుగుతూ ఉంది. చీఫ్ జస్టిస్గా కానీ జడ్జెస్గా కానీ నియమిస్తున్నారు కదా. సో మనకు మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు 1973లో ఒకసారి 1977లో మరొకసారి 2 సార్లు ఇందిరాగాంధీ గవర్నమెంటు సీనియర్ మోస్ట్లను పక్కన పెడుతూ సీనియారిటీలో తక్కువ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి లేదా సీనియారిటీలో జూనియర్ అయినటువంటి వ్యక్తి జూనియర్ అయినటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించడం జరిగింది. ఒకసారేమో 1973లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఇక్కడ మనకి జేఎం షెల్లెట్ అనేటువంటి వ్యక్తి గ్రోవర్ అనేటువంటి వ్యక్తి జేఎం షెల్లెట్ గ్రోవర్ అనేటువంటి వ్యక్తి కేఎస్ ఎగ్డే అనేటువంటి వ్యక్తి గ్రోవర్ ఈ ముగ్గురిని పక్కన పెడుతూ 4th ప్లేస్లో ఉన్నటువంటి ఏఎన్ రే అనంతనాథ్ రే అనేటువంటి వ్యక్తిని సో ఏఎన్ రే అనేటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసింది ఇందిరాగాంధీ.
అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ప్రతిసారి ఇప్పటి వరకు 50 మంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు ఇండియాలో పనిచేశారు. సో ప్రతిసారి సీనియర్ మోస్ట్ వ్యక్తినే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని చేస్తున్నారు. కానీ ఈ సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసేదానికి 2 సార్లు బ్రేక్ పడింది. ఒకసారి 1973లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జేఎం షెల్లెట్ కావాలి, కానీ జేఎం షెల్లెట్ ప్లేస్లో ఏఎన్ రేణు, అంటే 4th ప్లేస్లో సీనియర్ అయినటువంటి ఏఎన్ రేణు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు. ఎందుకు చేశారు అంటే 1973లో కేశవానంద భారతి కేసులో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పిచ్చినటువంటి వాళ్ళలో సో వీళ్ళు ఉన్నారు. అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా సో తీర్పిచ్చినటువంటి అంశాలలో వీళ్ళే లేవనెత్తడం జరిగింది. సో మనకి 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో 13 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఆ 13 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. అందులో 7 ఒక రకంగా 6 ఒక రకంగా రెస్పాండ్ అయ్యారు. ఈ 7 సో ఎవరైతే తీర్పునిచ్చినటువంటి వాళ్ళు, అంటే ఈ జడ్జిమెంట్కు పాజిటివ్గా రెస్పాండ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కొన్ని అంశాలను లేవనెత్తారు. అందుకే ఈ ముగ్గురిని సీనియారిటీలో ఉన్నటువంటి ముగ్గురిని ఆపేస్తూ ఇందిరాగాంధీ ఏఎన్ రే అనే 4th ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను చేసింది. నెక్స్ట్ 1977లో 1977లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తికి బదులుగా సో ఎంహెచ్ బేగ్ అనేటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసింది ఇందిరాగాంధీ. ఎంహెచ్ బేగ్ అనేటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసి, అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, 2 సార్లు సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిలను కాకుండా జూనియర్లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసింది ఇందిరాగాంధీ. ఒకటేమో ఇక్కడ కేశవానంద భారతి కేసులో వ్యతిరేకంగా తీర్పిచ్చారని, ఇంకొకటేమో జబల్పూర్ వర్సెస్ ఎస్కే శుక్లా కేసులో సో వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దానిలో హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పిచ్చాడని చెప్పేస్తూ హెచ్ఆర్ ఖన్నాను పక్కన పెడుతూ సీనియర్ మోస్ట్లో టాప్లో ఉన్నటువంటి హెచ్ఆర్ ఖన్నాను పక్కన పెడుతూ సెకండ్ సీనియర్ మోస్ట్ అయినటువంటి ఎంహెచ్ బేగ్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసింది ఇందిరాగాంధీ. ఓకేనా, ఇది మనకు 124 క్లాస్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్ తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్ వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు సంబంధించిన అర్చిత్ నెక్స్ట్ విజయవాడ. 124 క్లాస్ 4 అనేటువంటి ఆర్టికల్ దీని గురించి చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 4 దీని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నది. సో 124 క్లాస్ 4 అంటే తొలగింపు గురించి చెప్తా ఉంది. తొలగింపు అనగా సో ఏమంటాం మనము, ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ లేదా అభిశంసన తీర్మానం ద్వారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరియు జడ్జిల తొలగింపు గురించి చెప్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జిల యొక్క తొలగింపు గురించి మనకు చెప్తా ఉంది. తొలగింపు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జిల యొక్క తొలగింపు గురించి మనకి ఈ ఆర్టికల్ చెప్తుంది. 124 క్లాస్ 4 అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. ఈ తొలగింపు ఎలా తొలగిస్తారు అంటే అభిశంసన తీర్మానం ద్వారా తొలగించడం జరుగుతుంది. అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తారు. ఓకేనా, దీన్ని మనం ఇంగ్లీష్లోనైతే ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ లేదా ఇంపీచ్మెంట్ మోషన్ అంటాం. ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అంటాం. ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అని పిలుస్తాం. ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అని పిలుస్తాం. ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అని ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఓకే, సో ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అనేటువంటి మెథడ్ ద్వారా తొలగిస్తారు. అనగా ఎవరినైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తొలగించాలనుకుంటున్నారో ఆ తొలగించడానికి సంబంధించిన నోటీసును వాళ్ళకి 14 రోజుల ముందు నోటీస్ పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారో వాళ్ళు కాన్స్టిట్యూషన్ను వైలెంట్ చేసిన, రాజ్యాంగ ఉల్లంఘన చేసిన లేదా మిస్బిహేవ్ చేసిన, ఇన్కెపాసిటీ అంటే వాళ్ళ సమర్థంగా వాళ్ళ విధి బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, సో వాళ్ళ యొక్క విధి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోయినా లేదా వాళ్ళు మిస్బిహేవ్ చేసిన లేదా రాజ్యాంగ ఉల్లంఘన చేసిన, కాన్స్టిట్యూషన్ వైలెంట్ చేసిన సో వాళ్ళను తొలగించడం జరుగుతుంది. తొలగించడానికన్నా 14 రోజుల ముందు వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి.
సో ఎవరినైతే జడ్జిలను తొలగించాలనుకుంటున్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ అభిశంసన తీర్మాన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి అంటాడు. సో ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. అయితే ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంటే 100 మెంబర్స్ సపోర్ట్ కావాలి, అంటే లోక్సభలో ఉన్న 100 మంది మద్దతు కావాల్సి ఉంటుంది. లేదంటే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకుంటే రాజ్యసభలో అయితే 50 మంది మద్దతు కావాల్సి ఉంటుంది. రాజ్యసభలో అయితే 50 మంది మద్దతు కావాలి. ముందుగా ఈ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకుంటే 50 మంది మద్దతు కావాలి, లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంటే 100 మంది మద్దతు కావాలి. ఓకేనా. ఈ బిల్లును సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అసలు నిజంగానే వాళ్ళు తప్పు చేశారా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక లీగల్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ లీగల్ కమిటీని లీగల్ కమిటీ గురించి మనం తెలుసుకోవాలి. సో లీగల్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ లీగల్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 3 సభ్యులు ఉంటారు. ఒకరు ప్రజెంట్ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న వ్యక్తి ఒకరు ఉంటారు. ప్రజెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఏమో సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తి కావచ్చు, సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే హైకోర్టులో చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు. హైకోర్టులో ఏ హైకోర్టుకైనా చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు. లేదా 3వ వ్యక్తి ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత నియమించబడినటువంటి ఒక న్యాయ కోవిదుడు, ఒక మంచి లీగల్ నాలెడ్జ్ పర్సన్ కావచ్చు. సో లీగల్ నాలెడ్జ్ పర్సన్ కూడా అపాయింట్ చేస్తారు. అంటే మొత్తం మీద 3 న్యాయ సభ్యులతో కూడినటువంటి ఈ లీగల్ కమిటీ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేస్తుంది. ఏ చట్టం ప్రకారం అంటే 1968 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనేటువంటిది రూపొందించబడ్డది. 1968 సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల విచారణ చట్టము అంటాం, న్యాయమూర్తుల విచారణ చట్టం అంటాం, లేదా సో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అంటాం. ఆ న్యాయమూర్తుల విచారణ చట్టం ప్రకారము వీళ్ళను ఎంక్వైరీ అనేది చేస్తారు. సో ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కమిటీ కనుక ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ కనుక ఇస్తే, రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఆ బిల్లును సో ఆ సభలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీన్స్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు, ఈ సభలో చర్చ అనేది జరుగుతుంది. సో లోక్సభలో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తే లోక్సభలో డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ డిస్కషన్ తర్వాత ఓటింగ్ అనేది పెట్టేశారు. ఆ ఓటింగ్లో 2/3 మెజారిటీతో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ రోజు అటెండ్ అయిన వారిలో లోక్సభకు ఆ రోజు ఎంతమంది అటెండ్ అయితే సో అందులో 2/3 మెంబర్స్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. సో లోక్సభ కూడా ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లును రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభ ఎంత మెజారిటీతో ఆమోదం తెలపాలంటే ఆ రోజు అటెండ్ అయిన వారిలో 2/3 మెంబర్స్తో ఆమోదం తెలిపాలి. దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు ఆ బిల్లు వెళ్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదం తెలిపితే సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర న్యాయమూర్తులు ఎవరిపైనైతే ఇలా తొలగించాలనేటువంటి ఆరోపణలు వచ్చాయో, సో తొలగించాలని అనుకున్నారో వాళ్ళు తొలగించబడ్డట్టుగా డిక్లేర్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అభిశంసన తీర్మానం లేదా ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ను బిల్లును పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడానికన్నా ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి అంటే 14 డేస్ ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అభిశంసన తీర్మానాన్ని ఏ హౌస్లో ఇంట్రడ్యూస్ చేయాలంటే ఏ సభలోనైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే 100 మంది మద్దతు కావాలి, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే 50 మంది మద్దతు కావాలి. ఆల్రెడీ లీగల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ లీగల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను అనుసరించి సో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎంతమంది తొలగించబడ్డారు, ఇప్పటి వరకు ఎంతమంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు తొలగించబడ్డారు అంటే చీఫ్ జస్టిస్లు కానీ జడ్జిలు కానీ తొలగించబడ్డారంటే తొలగించబడలేదు. కానీ 1993లో రామస్వామి అనేటువంటి వ్యక్తి పైన ఆరోపణలు రావడం జరిగింది. 1993లో రామస్వామి అనే సుప్రీంకోర్టు జడ్జి పైన ఆరోపణలు రావడం జరిగింది. రామస్వామిని తొలగించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ బిల్లు మనకు లీగల్ కమిటీ ఉంటుంది కదా, లీగల్ కమిటీ కూడా ఏమని రిపోర్ట్ ఇచ్చింది అంటే రామస్వామి అనే వ్యక్తి సో అతను తప్పు చేశాడు అనేటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు
అటెండ్ కాలేదు. ఎంపీలు అటెండ్ కాకపోవడంతో ఆ బిల్లు లోక్సభలో నెగ్గలేకపోయింది. దీంతో ఏమైంది? సో లోక్సభలో ఆ బిల్లు అనేటువంటి నెగ్గలేకపోయింది. కానీ వి రామస్వామి అనే వ్యక్తి తనకు తానుగా రాజీనామా చేశాడు. అంటే ఇప్పటి వరకు ఒక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తొలగించబడలేదు. అలానే రంజన్ గొగోయ్ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. రంజన్ గొగోయ్తో పాటుగా ఇంకెవరిపైన ఆరోపణలు వచ్చాయా అంటే, రంజన్ గొగోయ్తో పాటుగా ఇంకా ఎవరిపైన ఆరోపణలు వచ్చాయా అంటే దీపక్ మిశ్రా పైన కూడా ఆరోపణలు వచ్చాయి. సో ఇంతకుముందు మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి దీపక్ మిశ్రా ప్లస్ రంజన్ గొగోయ్ మీద ఆరోపణలు వచ్చాయి. దీపక్ మిశ్రాను తొలగించాలనే ప్రయత్నం కూడా చేశారు. దీపక్ మిశ్రాను తొలగించాలని ప్రయత్నం చేస్తే రాజ్యసభలో అప్పటి రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్య నాయుడు అనుమతి ఇవ్వలేదు. ఇక రంజన్ గొగోయ్ పైన ఆరోపణలు వచ్చాయి. అతను అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఒక 4th క్లాస్ లేడీని హరాస్మెంట్ చేశారని చెప్పేస్తూ అతని మీద ఆరోపణలు రాగా దాని మీద ఒక ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన ఒక ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఇంటర్నల్ కమిటీ అతనికి పాజిటివ్గా అంటే మీన్స్ అతని ఎలాంటి వేధింపులు చేయలేదు, హరాస్మెంట్ చేయలేదు అని చెప్పేసి సో అతనికి పాజిటివ్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నటువంటి రంజన్ గొగోయ్ మీద సో తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టలేకపోయారు. ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 4కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక సో మనకి 124 క్లాస్ 5కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు తొలగించడానికి ఏదైతే ప్రాసెస్ ఉందో లేదా ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అనేది ఉందో, ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అనేటువంటిది ఉందో, సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్కు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు ఉంటుంది. అనగా ఏదైనా దీనికి సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారమైన అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఎంక్వైరీ చేయడం కోసం అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లను మరి జడ్జిలను ఎంక్వైరీ చేయడం కోసం 1968లో ఒక చట్టం తీసుకొచ్చారు. దాన్నే మనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అని అంటున్నాం, లేదా విచారణ చట్టం అంటున్నాం. సో ఆ విచారణ చట్టంకు సంబంధించి ఎవరు చేశారు అంటే పార్లమెంటే చేసింది. అనగా అభిశంసన తీర్మానానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందించే అధికారం ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 5 ప్రకారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 6. సో 124 క్లాస్ 6 అనేటువంటిది దేని గురించి చెప్తా ఉంది అంటే పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తూ ఉన్నది. పదవీ ప్రమాణ స్వీకారాలు. సో దీన్ని మనం ఓత్ అని పిలుస్తాం. ఓత్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ and judges. Supreme Court Chief Justice judges oath by Supreme Court Chief Justice judges oath by President of India. President of India చేత Supreme Court Chief Justice and judges ప్రమాణ స్వీకారం చేయబడతారు. అయితే ఇక్కడ సో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓకే, కొత్తగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కానీ జడ్జిగా కానీ అపాయింట్ కాబడిన వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత సో ప్రమాణ స్వీకారం చేయించబడతారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే సో వీళ్ళు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాము అని చెప్పేస్తూ, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని చెప్పేస్తూ ప్లస్ భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని అంటే సావరెనిటీ పవర్ను ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేస్తూ, ఒకటి విత్ ఇన్ కాన్స్టిట్యూషన్కు కట్టుబడి ఉంటాము, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని చెప్పేస్తూ, రెండవ అంశము ఏంటి అంటే సో మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఇండియా యొక్క సావరెనిటీ పవర్ను ఇంటిగ్రిటీ పవర్ను ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేస్తూ, సో మా విధి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పేస్తూ ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరుగుతుంది. ఇదంతా మనకు ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 6 అనేటువంటిది చెప్తా ఉంది.